బెల్లంపల్లి ప్రజాపాలన వార్డు సభలు ప్రారంభించిన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలనలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలోని 33 వార్డు సభలను ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి ప్రారంభించారు. ప్రజల వద్ద దరఖాస్తులను నేరుగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, కౌన్సిలర్ పోలు ఉమాదేవి, కాంగ్రెస్ నాయకులు పోలు శ్రీనివాస్, మేకల శ్రీనివాస్, బండి రాము, ఆర్పి అరుణ, పట్టణ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు ఎలిజిబుల్ ఉంటారో దాంట్లో మీరందరూ పేర్లు తీయండి. ఇప్పుడు మా శ్వేతం ఉంది, ఆమె నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే 4 పేర్లు రాసుకుంటారు. ఆర్పిఎం ఉన్నది, ఆమె కూడా రాసుకుంటారు. కరెక్టా? మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, ఆయన కూడా ఆయన ఎన్ని రాసుకున్నా అది వాళ్ళ పరిమితానికి అల్టిమేట్గా గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటారు. నా గైడ్ లైన్స్ వస్తుంది, మీరు ప్రిపేర్ చేసినాక మళ్ళీ మీ రిక్వెస్ట్ అన్ని గవర్నమెంట్కి పంపుతారు. గవర్నమెంట్లో మళ్ళీ స్క్రూటినీ చేస్తారు, చేసినాక అలాట్మెంట్ ఇస్తారు. అలాట్మెంట్ ఇచ్చినాక నాకు పంపినాక నేను దానికి ఫైనల్ చేస్తా. ఆటోగ్రాఫ్ పెట్టాలి, లేదా నా సంతకం లేని ఏమీ కాదు. మీరు ఇచ్చిన ఓటు కోసం బలం అదే ఏంది సిగ్నేచర్ కింగ్ విన్నారా? ఇక మీరు నాకు దానికి ఒక అవకాశం ఏది, మనకు ఒక్కటైతే గ్యారంటీగా రాశారు, ఎవరికి అన్యాయం కాకుండా చూసుకునే బాధ్యత. కానీ ఒకటి మీరు అందరూ ప్రోటోకాల్, ప్రొసీజర్, గైడ్ లైన్స్ ఈ మూడింటిని అమలు చేయాలి. కానీ మన దగ్గర ఒక చిన్న ప్రాబ్లం ఉన్నది. ఏమంటూ వాళ్ళది ప్రోటోకాల్